టౌన్లో ఎట్లుందంటే ఆవులు పశువులు గోవులను అంతా వదిలిపెట్టేస్తున్నారు, విచ్చలవిడిగా ఉంది టౌన్లో. అదే చెప్పంగానే కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ని అదేవిధంగా వెటనరీ డాక్టర్ని కూడా పిలవడం జరిగింది. ఇవన్నీ కూడా నిర్మూలిస్తే నేను కొంతమంది ఏంటంటే వీటి మీద వ్యాపారం చేస్తున్నారు, తీసుకురావటం ఏదో వదిలిపెట్టేయటం, ఏదో రోడ్డు మీద తిని ఆ చెట్లు ఈ చెట్లు తిని వచ్చి వాటికి పాలిచ్చిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కమిషనర్ గారికి చెప్పాం, వెంటనే వాటి మీద డ్రైవ్ చేయమని చెప్పాం. మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమండి, రామనారాయణ రెడ్డి గారు అందరు చేస్తాను, కూటమి ప్రభుత్వం నయనందకరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కూడా ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా కాస్త మనసు పెట్టాలి, దృష్టి. రోడ్లు ఆక్రమించి కట్టకుండా మన పీరియడ్లో గతంలో జరిగింది వేరు, ఈ కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిపాలన జరగాలి, నారాయణ గారి సారథ్యంలో మంచి పేరు రావాలి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు చెడ్డ పేరు రాకూడదు. అందువల్ల దీన్ని కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కాస్త దృష్టి పెట్టాలి వీటి మీద. రోడ్ల ఆక్యుపేషన్లో పడిపోతే భవిష్యత్తు రాబోయే తరాలకు రోడ్లు ట్రాఫిక్ జామ్ అయ్యే ఇబ్బందులు కూడా కలిగేటట్టున్నాయి. ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపాల్సిన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అది కూడా కమిషనర్ గారు కూడా స్పందించారు. దీన్ని ఖచ్చితంగా మా మినిస్టర్ గారు దీని మీద డ్రైవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆయన వచ్చిన తర్వాతే ఈరోజు సస్యశ్యామలంగా ఉంది. చెప్పినట్టు డ్రైన్లు అయితే ఇంతకుముందు వర్షం పడితే రోడ్లన్నీ పొల్లి పారుతుండేవి, ఇప్పుడు అది లేకుండా ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా ఇంకా తీర్చిదిద్దాలని మంత్రి గారిని కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.